ఇండియా నుంచి అయితే ప్యాకేజ్ వచ్చేసింది. ఫేవరెట్ అసలు. ఇండియాలో నేను స్టిచ్ చేయించుకొని వచ్చేటప్పుడు సో ఇవే అనమాట ఇండియాలో తెప్పించినాము. చెప్తే నమ్ముతాను, నేను ఇండియా నుంచి చెప్పులు కూడా తెప్పించిన. టాంటడాయ్. ఏ వచ్చేసిందా పార్సల్? అన్బాక్సింగ్ చేస్తారా ఇప్పుడు? హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆస్ట్రేలియా బావమర్దల్. సో ఇవాళ అయితే మీ అందరికి ఒక సర్ప్రైజ్ ఉంది అండ్ నాకు కూడా పెద్ద సర్ప్రైజ్. ఇండియా నుంచి అయితే ప్యాకేజ్ వచ్చేసింది. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆస్ట్రేలియా బావమర్దల్. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆస్ట్రేలియా బావమర్దల్. హోప్ యూ పీపుల్ ఆర్ డూయింగ్ గుడ్. మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నైతే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్ అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇదే నన్ను చూస్తుర్రా, ఎట్లాగో అబ్రాడ్ ఉన్న వాళ్ళకి ఇది మోస్ట్ బిగ్ గిఫ్ట్ అనమాట. ఇండియా నుంచి పార్సల్ వచ్చింది మాకు. సో ఫస్ట్ థింగ్, ఈ పార్సల్ ఇంత సేఫ్గా నీట్గా వచ్చిందంటే ఒకటే రీజన్, ఒక అక్క అయితే నా కోసం అన్ని షాపింగ్ చేసింది. ఇంకా ఆడవాళ్ళకి తెలుసు కదా, మనకి ఇయర్ రింగ్స్ కావాలంటే పక్కా చార్మినార్ దగ్గర, లేదంటే బ్యాంగిల్స్ కావాలంటే కోటి, ఇట్లా వెళ్ళాలి అని చెప్తాం కదా. సో నా రిక్వైర్మెంట్ బట్టి అన్ని చోటకు పోయి ఆమె మంచిగా అన్ని షాపింగ్ చేసింది. అండ్ మనకి ఇండియాలో కొన్ని ప్లేసెస్లోనే శారీస్ కూడా ఇష్టం అనిపిస్తుంది. సో నేను అవన్నీ ఇండియా నుంచి తెప్పించుకున్నాను. సో ఈ పార్సల్ వచ్చేసి కొన్ని కాస్మెటిక్స్ ఉన్నాయి, శారీస్ ఉన్నాయి, డ్రెస్సెస్ ఉన్నాయి. సో మీరు ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతుర్రా? సో ఓపెన్ చేసేద్దాం గైస్. సో ఇది వచ్చేసి అయితే టోటల్ 26 kgs అనమాట. సో ఆమెనే అన్ని షాపింగ్ చేసింది, ఆమెనే ఇంకా కొరియర్ కూడా చేసింది అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ అక్క, నీకైతే చాలా పేషెన్స్ ఉంది. ఎందుకంటే ఒక్క షాప్కి పోతే అమ్మాయిలు అంత ఈజీగా సెలెక్ట్ చేసుకోరు, అందరికీ కూడా తెలిసిందే కదా. సో పాపం తనైతే నా కోసం వెళ్ళి, నేనున్న ఫ్రీ టైంలో తను వెళ్ళి అన్ని మంచిగా నాకు ఏ షాప్లో ఏం నచ్చినాయి అని చెప్పేసి ఓపికగా వెయిట్ చేసి పిక్చర్స్ పంపించి నాకు అన్ని నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఇది క్వాలిటీ బాగుంది, ఇది బాగాలేదు అని ఇంకా తను కూడా సజెస్ట్ చేసింది. సో నేను అట్లయితే అన్ని చూస్ చేసుకున్నాను. అండ్ కొన్ని నేనైతే ఆన్లైన్లో కూడా ఆర్డర్ పెట్టుకున్నాను. సో వాళ్ళ ఇంటికి వచ్చినాక నాకు మళ్ళీ మంచి ఓపెన్ చేసి అన్ప్యాకింగ్ చేసి చూపించింది. సో ఇప్పుడైతే ఫైనల్గా చూసేద్దాము ఎట్లుందో, ఏమేమి వచ్చినాయో. ఫస్ట్ థింగ్ ఓపెన్ చేయాలి, ఓపెన్ చేస్తుందో తెలుస్తుంది కాబట్టి లెట్స్ ఓపెన్ ఇట్. సో ఓపెన్ చేసినాక మీకు చూపిస్తా గైస్. అండ్ ఈ పార్సల్కి పెద్ద స్టోరీ జరిగింది. నేను కాలేజ్లో ఉన్నాను, డెలివర్డ్ అని చెప్పి వచ్చింది అనమాట ట్రాకింగ్ స్టేటస్. మా రూమ్ వాళ్ళు అందరు కలిసి నా మీద ప్రాంక్ చేస్తుర్రేమో అని అనుకున్నాను, బట్ అస్సలు కాదు. ఇక్కడ ఆస్ట్రేలియాలో తెలిసిందే కదా అసలు కొరియర్ సర్వీస్ వాళ్ళు. నేను ఒక అడ్రస్ పెడితే మా ఇంటి పక్కన అడ్రస్లో ఈ ప్యాకేజ్ అక్కడ పెట్టేసి వెళ్ళిపోయారు. అమ్మా అసలు ఎంత టెన్షన్ పడ్డానంటే ప్యాకేజ్ మిస్ అవుతానేమో అని చెప్పేసి. ఇది ఎంత కాస్ట్ అయినా పర్లేదు, బట్ మనం ఇండియా నుంచి తెప్పించుకొని అంత హోప్స్ పెట్టుకొని ఉంటాం కదా, ప్యాకేజ్ ఎప్పుడు వస్తుంది అని ట్రాక్ చేసుకుంటూ ఉంటాం కదా. సో అది చాలా ఇంపార్టెంట్ మనకు. అసలు మనం పక్కాగా దీన్ని మంచి కరెక్ట్ టైంకి రిసీవ్ చేసుకున్నాము. అండ్ లక్కీగా మా అన్న వాళ్ళు పక్కింటికి పోయి చూసిండ్రు, అక్కడ గుట్టి వచ్చిందేమో అని చెప్పేసి. సో ఫైనల్గా అయితే అక్కడ పెట్టి వెళ్ళిపోయారు. సో ఆస్ట్రేలియా కొరియర్ సర్వీస్ నాకైతే అస్సలు ఇష్టం లేదు గైస్. మన ఇండియాలో చాలా బెస్ట్. మనకి ఇండియాలో లైక్ ఫ్లిప్కార్ట్ కానీ అమెజాన్ కానీ ఇంటి దగ్గర పెట్టమంటే ఇంటి దగ్గర గేట్ దగ్గర నీట్గా పెట్టేసి వెళ్ళిపోతారు. ఇక్కడ ఏందో అసలు నాకు ఇంత మెసేజ్ రాలేదు, ఏం రాలేదు. నేను ట్రాకింగ్ చూసుకుంటే అప్పుడు నాకు మార్నింగ్ డెలివర్డ్ అని చెప్పి చూపించింది. నేను ఈవినింగ్ చూసుకున్నాను, అమ్మ నా ప్యాకేజ్ పోయింది, ఎవరో ఎత్తుకవేయరు అని అనుకొని ఇంకా ఫీల్ అయ్యి యూనివర్సిటీ నుంచి కంగారు వచ్చేసిన. బట్ ఫైనల్గా అయితే వచ్చేసింది, అదంతా మర్చిపోదాం. ఇప్పుడు ఇది ఓపెన్ చేసేద్దాం. అండ్ మీకు ఒకటి తెలుసా, మా రూమ్లో మేమందరము మిక్సీ లేదు గాయస్. మా రూమ్లో ఇన్ని రోజులు మస్తు బాధపడ్డాము, ఇండియా నుంచి మిక్సీ తెచ్చుకునేది ఉండే అని చెప్పేసి. సో నేను ఆ మిక్సీ కూడా అక్కతోటే షాపింగ్ చేయించినాను. తను మంచిగా రిలయన్స్ డిజిటల్కి వెళ్ళి నా కోసం మిక్సీ అయితే కొన్నదనమాట. సో నేను తను అక్కడ పోయినాక వీడియో కాల్ కానీ అన్నిట్లా చేసి పిక్చర్స్ పంపించింది, నాకు కావాల్సిన మిక్సీ కూడా తీసుకుంది. సో మిక్సీ ఉంది, ఇదే మెయిన్ మా అందరికి. ఈ పార్సల్లో ఎక్కువ పెద్దది ఏంటంటే మాకైతే మిక్సీయే, మీకు చూపిస్తాను. సో చిన్న అమెజాన్ బాక్స్లో మేము ఇట్లా క్రీమ్స్ ఆర్డర్ పెట్టుకున్నాము. అవి కూడా డైరెక్ట్గా ఆమె ఆమె జస్ట్ నార్మల్గా ఓపెన్ చేసి నాకు చూపించింది.
దాని తర్వాత మళ్ళీ డైరెక్ట్ ఇందులోనే పెట్టి ప్యాక్ చేయించింది. సో ఇదనమాట. అండ్ నెక్స్ట్ ఇవైతే మా సురేష్ అన్న గాయస్, సురేష్ అన్న తెప్పించుకోండు. తర్వాత పాపం ఆయన ఉన్నప్పుడు ఓపెన్ చేయాలి, మనం ఎట్లా ఓపెన్ చేస్తాం మనది కానప్పుడు. అండ్ శారీస్ అని చెప్పిన కదా, శారీస్ ఆబ్వియస్గా ఎక్కడ బాగుంటాయి, నార్సింగ్లో. అమ్మాయిలకి శారీస్ అయితే నార్సింగ్ ఇష్టం కాబట్టి ఇంకా కవర్ కూడా పెట్టి పంపించింది చూడ అక్క అయితే. సో నాకైతే బాగా నచ్చింది. అండ్ నాకు తెలిసి అక్క ఏదో సర్ప్రైజింగ్ పంపించింది గైస్ నాకు. ఐ గెస్ ఇదే అనుకుంటా. వావ్. సో అడగాలి అక్కని, సర్ప్రైజ్ పంపించింది ఆమె. అండ్ నార్సింగ్ అని నేను చెప్పాను కదా, శారీస్ అన్ని లోపల నీట్గా ప్యాక్ చేసింది, డబుల్ ప్యాక్ చేసింది. సో అవి కూడా చూపిస్తాను గైస్. నేను ఇండియాలో కొన్ని మా ఇంటి లైక్ ఇక్కడ మనకు అన్ని దొరికాయి కదా, సో నేను రూమ్లోకి డెకరేటివ్ ఉంటాయని చెప్పి ఇవి తెప్పించుకున్నాను కొన్ని. సో తను ఇట్లా నాకు కవర్స్ కూడా పెట్టింది, వెయిట్ పోయినా పర్లేదు శివాని, నీకు ఫస్ట్ తెలవాలి ఎంత ప్రైస్ అని చెప్పేసి నాకు బిల్స్ కూడా అన్ని ఇందులోనే వేసి పంపించింది పాపం అసలు అక్క. అండ్ ఇంకా నా ఫ్రెండ్ కూడా తను శారీస్ అవన్నీ పెట్టించుకుంది అనమాట. సో తన శారీస్ కూడా అన్నీ ఉన్నాయి, నీట్గా పిన్స్ అన్ని పెట్టి హుక్స్ పెట్టి మరీ పంపించారు నాకు. సో ఓపెన్ చేద్దాం. సో ఈ ప్యాకేజ్లో ఒక 4 మెంబర్స్ ఉన్నాయి గైస్. అండ్ ఎక్కువ హ్యూజ్ ఎవరిది తెలుసా వెయిట్? మనదే, తెలియదేనా ఇంకా, తెలిసిందే కదా మనం మామూలుగా ఎంత వెయిట్ చేపిస్తామో. సో 26 దాంట్లో నాదే 15 kgs దాకా ఉంది. అండ్ మిగతా అందరు పాపం 1 kg అట్లా ఉంది. అండ్ మా రూమ్ వాళ్ళు మిక్సీ అని చెప్పినాను కదా, సో అదొకటి. సో అన్నీ ఇందులో పెట్టి నీట్గా పంపించింది. సో యా, ఇంకా డ్రెస్సెస్, క్లాత్స్ అన్నీ ఉన్నాయి ఇందులో, ఇవే అనమాట. సో ఇవి నా ఫ్రెండ్ కాబట్టి నేను ఇక్కడ ఓపెన్ చేయనులే, పాపం తను ఫీల్ అవుతుంది మళ్ళీ తను లేనప్పుడు ఓపెన్ చేసిందని. అండ్ లెహంగా గైస్, అసలు ఎట్లా అంటే సీరియస్లీ నాకు కవర్లో పెట్టింది నీట్గా. సో చూడండి, ఇంత కూడా డ్యామేజ్ అవ్వాలి, అన్ని నీట్గా ప్యాక్ చేసి పంపించింది. ఇది నా ఫేవరెట్ అసలు. ఇండియాలో నేను స్టిచ్ చేయించుకొని వచ్చినప్పుడు ఇది ఎందుకు లే అని చెప్పి వదిలేసి వచ్చిన. ఇది కూడా నేను వేసుకుంటాను చూడండి మీరు, ఆ బ్లాగ్ కూడా వస్తుంది. ఒక స్పెషల్ ఉందన్నమాట, స్పెషల్ ఈవెంట్కి వేసుకుంటాను. ఇది కరెక్ట్ టైంకి తెప్పించుకున్నాను అని అనుకుంటున్నాను నేనైతే. సో యాజ్ యూజువల్ డ్రెస్సెస్, శారీస్. సో ఈ శారీస్ వచ్చేసి నా ఫ్రెండ్ అనమాట. సో తన అన్నీ మంచిగా వచ్చేసినాయి ఐ గెస్. అండ్ ఈ దుపట్టా నాదే. సో అన్ని డ్రెస్సులు అయితే మీకు చూపించలేము కాబట్టి ర్యాండమ్గా ఫస్ట్ అయితే గ్రైండర్, అది మనకి ఇంపార్టెంట్ కదా గైస్. సో గ్రైండర్, సో ఫిలిప్స్ అయితే తెప్పించుకున్నాము. మీకు ఒక మంచి సజెషన్ ఇస్తాను, మీరు ఒకవేళ అబ్రాడ్లో ఉంటే కనుక, ఎందుకంటే ఇక్కడ మనకైతే రిపేరింగ్ అవన్నీ టూ మచ్ కాస్ట్ ఉంటాయి. సో లైక్ హౌస్ హోల్డ్కి అయితే 700 నుంచి కదన్నా, కమర్షియల్ లైక్ హోటల్స్ కానీ ఇవన్నీ అయితే 1000 నుంచి యూజ్ చేస్తారంట. సో మేము కూడా ఇక 5 మెంబర్స్ ఉంటున్నాం గైస్. ఇక మేము కూడా ఎక్కువ పిండి పట్టుకొని అట్లా పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాము, స్టోర్ చేసి పెట్టుకుంటాం కాబట్టి. సో మేము కూడా 1000 watts తెప్పించుకున్నాము. సో దిస్ ఇస్ 1000 watts మిక్సీ. అండ్ దీనికైతే కప్స్ వచ్చినాయి ఆబ్వియస్గా, అవన్నీ ఉపయోగలేను, బయట తీసుకోండి. అండ్ ఎందుకంటే కొన్ని కొన్ని మనకి ఇండియాలోనే నచ్చుతాయి, ఇయర్ రింగ్స్ కానీ ఇవన్నీ ఇక్కడ ఏం దొరకాయి కదా. సో మీరు ఒకవేళ అబ్రాడ్కి మూవ్ అయితే వెస్టర్న్ అయితే అసలు ఇట్లా కళ్ళు మూసుకోండి, వెస్టర్న్ అవసరం లేదు, మొత్తం ట్రెడిషనల్ తీసుకొని వచ్చేసేయండి మంచిగా. మీరు ఒకవేళ టెంపుల్స్కి కానీ ఈవెంట్స్కి కానీ వేసుకుంటాం అనుకుంటే పక్కా తెచ్చుకోండి, మీరు చాలా మిస్ అవుతారు. నేనైతే చాలా మిస్ అవుతున్నాను, ఎందుకంటే నాకు ట్రెడిషనల్ లుక్ అంటే మస్తు ఇష్టము. బట్ ఇక్కడ వచ్చినాక అసలు ఇక మొత్తం వెస్టర్నే గైస్, ట్రెడిషనల్ ఏం లేదు, లైట్ అంతా.
సో మా మమ్మీ అయితే వావ్ వావ్ ఈ శారీస్ ఉన్నాయి చూడండి గైస్, నైస్ కలర్ కదా. సో కొన్ని అయితే శారీస్ ఇట్లా నీట్గా పెట్టింది, కవర్లో పెట్టింది చిరిపోద్దని చెప్పేసి. బికాస్ డ్రెస్సెస్ కొంచెం డ్యామేజ్ అవుతాయి, లైక్ ఒకవేళ నెట్టెడ్ అయినాయి అనుకోండి అవి డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో మా ఫ్రెండ్ కూడా వచ్చింది, ఆమె పార్సల్ కూడా ఉంది ఇందులో. సో ఇవే అనమాట. అండ్ ఏమున్నాయి గైస్, మీకు జోక్ చెప్తాను. ఈవెన్ నేను ఇండియా నుంచి మీకు మనకి ఇండియాలో లైక్ కొన్ని కాస్మెటిక్స్ ఇండియాలో దొరుకుతాయి కదా, అలాంటివి కూడా మేము తెప్పించుకున్నాము. ఇక్కడ ఎందుకో అంత అనిపిస్తలేవు, అంటే చాలా టూ మచ్ కాస్ట్ ఉంటాయి కదా, అందుకని భయము యాక్చువల్గా చెప్పాలంటే. చెప్తే నమ్ముతారు, నేను ఇండియా నుంచి చెప్పులు కూడా తెప్పించిన. ఎందుకు తెలుసా గైస్, ఇవి నేను మ్యాక్స్లో తీసుకున్నాను, నా ఫేవరెట్ చూడండి. సో నేను ఇవి కూడా తెప్పించుకున్నాను, ఇవి మిస్ అయిపోయాను. అప్పుడు మంచి కలర్ ఉండే శ్రీకాంత్, నేను ఇట్లా మాల్లో వెళ్తుంటే శ్రీకాంత్ నాకు అవి కావాలని చెప్పి ఎంబడి తెప్పించుకున్నాను అవి. సో అందుకని ఎప్పుడు వేసుకుంటా ఇక్కడికి వచ్చి ఇట్లా అయినా గైస్, ఇండియా పోయినప్పుడు ఇంకెంత అవుతుంది కదా, అప్పుడు ఈ చెప్పులు వేస్ట్ అవుతుంది అని తెప్పించినాను, అంతే రీజన్. కొన్ని అయితే మా మమ్మీ శారీస్, ఒక 2-3 శారీస్ మా మమ్మీ పెట్టమన్నాను, ఎందుకంటే మా మమ్మీని మిస్ అవుతున్నా గైస్ అప్పుడప్పుడు. సో మనకు ఆ ఫీల్ తెలుస్తుంది కదా శారీస్ కానీ ఏమన్నా ఉంటే మన దగ్గర. అండ్ జోక్ చెప్తాను చూడండి, ఇంకా ఇది కూడా తెప్పించినాం గైస్. ఈడ ఏం దొరికాయి అందుకని ఇవన్నీ తెప్పించుకున్నాము. ఇట్లాంటివి మీరు కూడా అప్పుడు కొన్ని చేయాలి, అన్నీ మన బట్టలు అవి తెచ్చుకుంటే ఎట్లా, ఇవి కూడా యూజ్ చేయాలి కాబట్టి. సో ఇవి కూడా తెచ్చినాం మేము. అండ్ కొన్ని క్రీమ్స్ ఇవన్నీ. అంతే ఉన్నాయా, ఇంకేమన్నా? సో కొన్ని ఇయర్ రింగ్స్ అట్లా కూడా ఉన్నాయి అన్నీ నాకు తెలిసి. లైక్ కొన్ని ఫార్మసీ ప్రోడక్ట్స్ తెప్పించుకున్నాం అంతే. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద 26 kgs ఆఫ్ ప్యాకేజ్ గైస్. ఒకవేళ మీరు ఇండియా నుంచి ఏమైనా తెప్పించుకోవాలనుకుంటే ఫస్ట్ హౌస్ హోల్డ్ ఐటమ్స్ తెప్పించుకోండి, అది చాలా ఇంపార్టెంట్. ఇక్కడైతే టూ మచ్ కాస్ట్ ఉంటాయి. అండ్ నేనైతే ఇడ్లీ కుక్కర్ ఈయనే కొన్నాము, ఫుల్ కాస్ట్. అసలు ఇండియా నుంచి తెప్పించుకునేది ఉండే అనుకున్నాం, బట్ అప్పుడు మా అందరికి ఇడ్లీ క్రేవింగ్స్ ఉండే, ఇక పక్కాగా ఈయనే కొనాల్సి వచ్చింది అంతే. ఇంకా ఇండియా నుంచి ఏం తెచ్చుకున్నామంటే, ఇంకా కాస్మెటిక్స్లో మీకు డౌట్ ఉంటుంది కదా, అంతగానే మాట ఏం దొరుకుతలేవు అది అని. సో ఇట్లా గార్నియర్ కానీ పాండ్స్, మనకు కావాల్సిన కొన్ని టూ మచ్ కాస్ట్ ఉంటాయి ఇక్కడ ఓవర్గా. ఈడ కొనుక్కునే వాళ్ళు ఇండియాలో మనకు ఒక ఆల్మోస్ట్ 3 అట్లా వస్తాయి. సో అందుకని చెప్పి కొన్ని అట్లా తెప్పించుకున్నాము రెగ్యులర్ యూస్కి. అండ్ అంతే గైస్. సో ఇవే అనమాట ఇండియాలో తెప్పించినాము. ఇవి అన్నిట్లల్లా ఈ బట్టలు ఇవన్నీ ఓని ఇదైతే వచ్చింది గైస్. మా మిక్సీ అందరికి ఎంత తెలుసా ఎగ్జైటింగ్గా ఫీల్ అయినా మా రూమ్మేట్స్ అందరూ. పార్సల్ పోయింది అనుకున్నాము ఉంటుంది. మేము ట్రాకింగ్ చేసినప్పుడు కూడా ఎవరో సైన్ చేసిరు, పార్సల్ కూడా తీసుకున్నారని చెప్పి ఉంది. థ్యాంక్ గాడ్, అసలు పక్కింట్లోనే ఉంది, ఇంకెవరన్నా చూసి ఎత్తుకోలేదు, ఇవన్నీ మిస్ అవుతుండే, మా మిక్సీ మిస్ అవుతుండే మెయిన్గా. థ్యాంక్ యూ సో మచ్ అక్క, ఇండియానా మా కోసం షాపింగ్ చేసినావు. అసలు నీకైతే ఫుల్ హ్యాట్స్ ఆఫ్, ఎందుకంటే ఇంత పేషెన్స్గా అన్ని ప్రతి ఒక్కరు నాకు ఇవి కావాలి అని చెప్పి కోసం షాపింగ్ చేసిందంటే మా మమ్మీ షాక్ అవుతుంది. మా మమ్మీకి తెలుసు కదా ఎట్లుంటుందో నాతో షాపింగ్. సో ఆమె గ్రేట్ అంటుంది. థ్యాంక్ యూ సో మచ్ అక్క. మీకు కూడా ఒకవేళ తనతో షాపింగ్ చేసుకోవాలని అనుకుంటే నేను డిస్క్రిప్షన్లో తన డీటెయిల్స్ అందిస్తాను, వెళ్ళి తనకి DM చేయండి. ఓకేనా గైస్? ఫ్రెండ్స్కి లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.